శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్, షార్ట్ ఫామ్ లో శ్రీవాణి అంటారు. ఓకే, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం, బిల్డింగ్ టెంపుల్స్, మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది శ్రీవాణి ట్రస్ట్. ఓకే, వీళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి ఏం చేశారంటే, టెంపుల్ గుడిలు కట్టడానికి కొంతమంది డొనేషన్ చేస్తుంటారు. ఓన్లీ స్పెసిఫికల్లీ టు బిల్డ్ టెంపుల్స్ వాళ్ళు ఏం చేస్తారు, డొనేషన్స్ ఇస్తారు. ఆ డొనేషన్స్ తీసుకెళ్లి నార్మల్ జనరల్ అకౌంట్లో వేస్తే అక్కడ గవర్నమెంట్కి వాళ్ళకి 30 to 40% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఎన్జిఓ క్రియేట్ చేసి కేవలం టెంపుల్స్ కట్టడానికి ఎన్జిఓలో వేస్తే ఎన్జిఓ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ట్యాక్స్ కట్టాల్సిన గవర్నమెంట్కి అవసరం లేదు ఎన్జిఓ. కాబట్టి ఏం చేశారు, వాళ్ళ శ్రీవాణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు ఎన్జిఓ. ఆ ఎన్జిఓలోకి డబ్బులు వేసి అక్కడి నుంచి గుడులు కట్టుకుంటూ పోయారు. ఇది మంచి నిర్ణయమే. దీని కింద ఏం చేశారు, గుడులు కట్టారు. ఎక్కడెక్కడైతే పాత గుడులు ఉంటే ఆ గుడులన్నింటినీ రిపేర్లు చేయించారు. ఇప్పుడు విఐపి అనేది ఎమ్మెల్యేలు ఎంపీలకి వీళ్ళందరికీ విఐపి ఉండేది. వాళ్ళకి ఇచ్చేది ఒకటి కాకుండా ఇంకొకటి ఉండేది. వాళ్ళు ఏమన్నా లెటర్ రికమెండేషన్ రాశారనుకోండి, ఇది మావోడే అని చెప్పి అనుకోండి విఐపి దర్శనం ఇచ్చేవాళ్ళు. ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలకి దర్శనం ఇవ్వటమే అది సాధారణ భక్తులకి అన్యాయం అయితే, ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్లు తీసుకొని సాధారణ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి మొత్తానికి కూడా మళ్ళీ విఐపి దర్శనం వేస్తే కామన్ పబ్లిక్కి ఎవడు తెలియనివాడు, ఎమ్మెల్యే దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేని వాడికి పోయి గంటల తరబడి లైన్లో నిలబడాలి. ఓకే, సాధారణ భక్తులకు కూడా విఐపి దర్శనం ఇస్తాము, కానీ దాన్ని ఎందుకు ఇస్తాము, ఎలా ఇస్తాము అనే దాన్ని కొన్ని రూల్స్ పెట్టారు. ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ లెటర్ ఇపోయినా సరే నీకు విఐపి దర్శనం ఇస్తాం. కామన్ మ్యాన్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయమన్నారు శ్రీవాణి ట్రస్ట్ కి. 300 గుడ్లు కట్టడానికి ప్రయత్నం చేసి దానికి డొనేషన్ చేస్తే మేము అంటే అర్థం ఏంటంటే, హిందూ మతానికి ఫేవరబుల్గా నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. సో దీన్ని వీళ్ళు మళ్ళీ క్రిటిసైజ్ చేశారు. ఏమని, ఇది ఫండ్ డైవర్షన్ చేస్తున్నారు, రిసీట్స్ ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని రిసీట్స్ ఇవ్వలేదు. జూన్ 2023 వైట్ పేపర్ రిలీజ్ చేసింది టీటీడీ. ఈ విజయ్ కుమార్ గారు ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కూడా మీరు ఇచ్చిన వైట్ పేపర్లో ఉన్న దానికి మీరు వెబ్సైట్లో పోస్ట్ చేసిన దానికి రెండింటికి తేడా ఉంది. 2273 గుడులని కట్టారు. 2273 గుడుల్లో మీరు ఒక్కొక్క గుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చేయమని అన్నారు, కానీ వెబ్సైట్లో మీరు పోస్ట్ చేసింది ఒక్కొక్క గుడికి 5 లక్షలు పోస్ట్ చేశారు. వైట్ పేపర్లో ఒక రకంగా ఉంది, ఇంకొక దాంట్లో వెబ్సైట్లో ఇంకొక రకంగా ఉంది. స్కామ్ జరిగింది అని ఇది విజయ్ కుమార్ అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంత చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు ఇదే శ్రీవాణి ట్రస్ట్ని వాడుతూ డబ్బులు వేస్తున్నారు. దాంట్లో ఇంత కాంట్రవర్సీ చేసి, ఇంత గొడవ చేసి, చివరికి వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ అదే శ్రీవాణి ట్రస్ట్ని వాడుతున్నారు. విమర్శించింది ఒకటి జగన్మోహన్ రెడ్డిని, అదే మళ్ళీ ఇక్కడ జై జగన్ అన్నారు.